నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గుడివాడ యువతతో గుడివాడ భవిత అనే కార్యక్రమంలో భాగంగా యువతతో సమావేశమైన వెనుగండ్ల రాము గుడివాడ నియోజకవర్గంలోని 10,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని వెల్లడి 19వ వార్డులో డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి చేరుకున్న మురికి నీరు తీవ్ర అవస్థలు పడుతున్న వార్డు ప్రజలు సమస్యను పరిశీలించిన రావి వెంకటేశ్వరరావు పాలకుల పనితీరు ఈ విధంగా ఉందంటూ విమర్శించిన రావి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా నేడు అన్ని కార్మిక వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించిన నాయకులు గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము నేడు అలంకృత ఫంక్షన్ హాల్లో గుడివాడ యువత గుడివాడ భవిత అనే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ యువతతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత తమకు ఉన్న సమస్యలను వెనుగండ్ల రాము దృష్టికి తీసుకురావటమే కాకుండా యువత కోసం చేయవలసిన కార్యక్రమాలను సైతం రాముకు యువత సూచించడం జరిగింది. విద్యార్థులు యువతతో సమావేశమైన రాము అనంతరం వారి సమస్యలపై మాట్లాడుతూ తప్పకుండా గుడివాడ నియోజకవర్గాన్ని ఒక ఐటీ హబ్ గా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయటం కాకుండా గుడివాడలోనే 10,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాబోయే రోజుల్లో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్నా లేదా విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందాలనుకున్నా అటువంటి వారికి తాను మార్గదర్శకంగా ఉంటానని తెలియజేశారు. అటు మచిలీపట్నం ఇటు విజయవాడ మధ్య ఉన్న గుడివాడ ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయని వాటన్నిటినీ అందిపుచ్చుకుని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన శక్తి కొలది ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ విధంగా ఇప్పటి వరకు గుడివాడలో ఎటువంటి నాయకులు యువతతో సమన్వయం కాలేదని వెనుగండ్ల రాము లాంటి వ్యక్తి యువతను సమన్వయం చేస్తూ మా సమస్యలను విన్నవించుకోవటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని యువత హర్షం వ్యక్తం చేశారు. Sharing. I share my knowledge. I want to share my knowledge. I want to share my wealth. I want to share my profit. I want to share my time. So, ఇది ఎప్పుడైనా కానీ if you share, other people will also share, and they will buy into it, and we all become together, and when we are all together, we will look stronger, we will make more money also. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకి వచ్చే పావలా ప్రాఫిట్ ని 5 పైసలు 10 పైసలు ప్రాఫిట్ షేర్ చేసుకుంటే నా గ్రోత్ అయితే కారణం నాతో పాటు ఇంకొక 20-30 మందిని నాతో పాటు నేను షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా నాతో పాటు పైకి వచ్చారు. వాళ్ళ వల్ల నేను కూడా పైకి వెళ్ళాను. ఇది పాయింట్ అర్థమైంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటాం, వాళ్ళు ఎంప్లాయీ కిందే ఉంటారు. అదే ఒక పార్ట్నర్ని హైర్ చేసుకుంటే, అంటే ఒక పార్ట్నర్ని తీసుకుంటే నీతో పాటు అందరికి కలిపి షేర్ ప్రాఫిట్స్ పెరుగుతాయి. విల్ బి మోర్ పీపుల్ వర్కింగ్ ఫర్ ది సేమ్ కాజ్ అండ్ విల్ గెట్ more work done and we'll get more profits there. Okay, that's what I think. Mechanical engineering, sir. Yeah, అంటే అది ఫ్రాంక్ గా చెప్తే ఒక ఇండస్ట్రీని ఒక ఏరియాకి 1 లేక 2 టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాత్రమే మనం తేగలం. మన ఇండస్ట్రీస్ కానీ ఎక్కువగా. ఓకే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. అవును, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రావెల్కి ఈజీగా ఉండాలి. సో మనకి ఇక్కడ బందర్ పోర్ట్ వస్తుంది, గట్టి అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రయత్నం అయితే నేను గట్టిగా చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ కాకపోతే ఇంకోటి వస్తుంది, ఏదైనా కానీ తీసుకుని రావచ్చు. నెల్లూరులో శ్రీ సిటీ పెట్టాడు, ఆల్రెడీ అది క్రౌడెడ్ అవుతుంది. దానికి ఇంకేమైనా చేయొచ్చా మనం అంటే థాట్ లో ఉన్నాను. ప్రతిదీ మనకి గవర్నమెంట్ లోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఎంత జరుగుతుంది, అసలు నిజంగా ఏమవుతుంది,
నిజంగా ఏమేం తేవచ్చు అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. సో నేనైతే కనుక ఆ క్లారిటీ కోసం ప్రతిదీ నేను దొరికే ప్రతి అవకాశాన్ని నేను వాడుకుంటా ఉన్నా. ఈ బందర్ పోర్ట్ ఒకటి మనకి ఈజీ యాక్సెస్ టు బందర్ పోర్ట్, అట్ ది సేమ్ టైం గన్నవరం ఎయిర్పోర్ట్, ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం. ఎటన్నా కానీ 30 కిలోమీటర్లు, అంతే కదా, 30 కిలోమీటర్లు. అండ్ దిస్ ఈస్ ది రైట్ లొకేషన్ ఫర్ ఎనీథింగ్ టు డెవలప్ అన్నమాట. టెక్నాలజీలో హైయెస్ట్ రికార్డు ఉంది కాబట్టి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి రావచ్చు, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ నేను అన్ని వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే మనకి ఇక్కడ 300 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఒక ఇంక్యుబేషన్ ల్యాబ్ పెట్టాలని ఆశ. ఓకే, ఇవన్నీ నేను చేయబోతున్నాను, చేస్తాను. మీకందరికీ సరైన అవకాశాలు వెళ్ళేది చూస్తాను. ఇవే కాకుండా చంద్రబాబు గారి విషయంలో చాలా ఉన్నాయి. ఆయన విషయం కూడా పూర్తిగా ఆయన ఏదో తీసుకుంటామనుకుంటున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి. ఇప్పుడు అంతా కాంపిటీషన్ పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినా మీరు గమనిస్తారు బట్టి నేను అందరూ చూసుకోండి. కాంపిటీషన్ అంటే ఆయన అవన్నీ మన ఏరియా వచ్చేట్టుగా లోకల్ ఎంపీ కానీ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాను. ఆ ప్రయత్నాలు నేను ఎక్కువగా చేసి సొంతగా ఏ ఒక్క కంపెనీ అయినా కానీ గురుగారిని పరిశీలించుకున్నట్టుగా చేసుకుంటాను. నేను మానేస్తున్నాను. 19వ వార్డు అట్లూరి బసవయ్య కళ్యాణ మండపం వెనుక భాగంలో డ్రైనేజీ వాటర్ పొంగి ఇళ్లలోకి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు రావి వెంకటేశ్వర ఆ ప్రాంతానికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం రావి వెంకటేశ్వర మున్సిపల్ అధికారులకు సమస్యను విన్నవించగా వెంటనే అధికారులు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. ప్రజలు ఇటువంటి దుస్థితిలో నివసిస్తుంటే ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారంటూ అధికారులను రావి వెంకటేశ్వరరావు నిలదీశారు. వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే స్థానికంగా ఉన్న ప్రజలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను విస్మరించిన నేతలు ప్రజలను దోచుకోవటమే పరమావధిగా పాలన సాగిస్తున్నారని, ఇటువంటి పరిపాలనకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని రావి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు స్థానిక నివాసులు పాల్గొనడం జరిగింది. గత 5 రోజుల నుంచి కూడా 19వ వార్డులో ఇక్కడ నివసిస్తున్న వార్డు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి, రోడ్ల పరిస్థితి, ఈ ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకుండా కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడం కార్యక్రమే చేస్తున్నారు. లేదంటే ప్యాకెట్ పెట్టుకోవడం, క్యాజినోలు పెట్టుకోవడం, ఇవన్నీ ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న ఇబ్బందులు పట్టించుకునే దిక్కు లేదు. గత 5 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. మేము అధికారులతో కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. 1-2 రోజులు టైం ఇస్తున్నాం మీకు, దీన్ని ఇమీడియట్ తక్షణమే దానికి ఏ చర్యలు తీసుకుంటారో ఇమీడియట్గా డ్రైన్లు టెంపరీ అయినా ముందు నీళ్ళు వెళ్ళిపోయే విధంగా పంపులు పెట్టి తోడి డ్రైన్ పూర్తి చేయమని చెప్పాం. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేయమన్నాం. ఎందుకంటే ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా బురదలో నడిస్తే రోగాలు వస్తాయి. ఎంత రెసిడెన్షియల్ ఏరియా, ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ప్రభుత్వానికి, నాయకులకి, అంటే అధికారులు వాళ్ళు ఏం చేస్తారు, నాయకులు మొద్దు నిద్రలో ఉన్నారు. వాళ్ళు కేవలం చొక్కాలు మడత పెట్టి ఎలక్షన్ సిద్ధంగా అన్నాడు ముఖ్యమంత్రి. ఏం మడతారు చొక్కాలు? ఇదే ప్రజలకు కావాల్సింది. చొక్కాలు మడత పెడతాం ప్రజలకు కావాలని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈ దుర్మార్గమైన పాలనలో చొక్కాలు మడత పెట్టి రాజకీయాలు చేస్తారంట. దాని సమాధానం మా నాయకుడు చెప్పాడు. మేము దానికైనా ఎక్కువ రియాక్ట్ అవుతాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే మా చేత కాదు, మేము మీకన్నా 2 రాళ్ళు ఎక్కువ చదివాం, దాన్ని ఎట్టా కట్టాలో మాకు తెలుసు. పిచ్చే ఆశలు మాడి ప్రజలకు పడుతున్న ఇబ్బందులు తక్షణమే వాళ్ళకి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేయాలి తప్ప చెత్త బాగుళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు. అధికారులతో కూడా మాట్లాడడానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు 2 రోజులు టైం ఇచ్చాం, ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నా.
అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేయమన్నా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో రోగాలు వచ్చి ఎన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని పేద మధ్యతర కుటుంబాలు ఎక్కువ నివసించే ఏరియా ఇది. దాన్ని బట్టి దృష్టిలో పెట్టి అధికారులని తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి మాట ఇచ్చారు. రేపు నుండి చూస్తాను, లేదంటే దానికి ఏ విధంగా చేయాలో వాళ్ళ ప్రభుత్వాన్ని నిలదీస్తాను. వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారని నేను చూస్తాను. అధికారులు ఖచ్చితంగా యాక్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే టెంపరీ అన్నా మీరు నీళ్లు ఈ విధంగా లేకుండా డైవర్ట్ చేయండి. తర్వాత ఇమీడియట్గా దానికి 10-15 రోజులు ఇమీడియట్ స్టార్ట్ వర్క్ ఆర్డర్ వచ్చిందన్నారు. మేము గతంలో పెద్ద ఎత్తున అన్ని వార్డులు రోడ్లు వేసాం. దగ్గర 260 కల్వర్ట్లు కట్టాం. దేనికోసం కట్టాం? ఎక్కడ కూడా బాటిల్ నెక్స్ ఉండకూడదని చెప్పి 260 కల్వర్ట్స్ కట్టాం. ఈరోజు ఆ రోజు టెంపరీగా ఒక ప్రైవేట్ ల్యాండ్లో వెళ్తూ ఉంది కాబట్టి పారింది. ఓకే, వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళ సొంతం, వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంది. డైవర్ట్ అయినప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. మాకు ఆ రోజు అయితే మేము ఆ రోజే తీసుకున్నాం. దీని మీద ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం నిద్రపోతుంది. రాజకీయ నాయకులు నిద్రపోతున్నారు. వాళ్ళు కేవలం గంజాయం కోటారు ప్యాకెట్లో, దాని మీద దృష్టి ఎంత వాళ్ళది. ఈ నాయకులు వాళ్ళు చూపిస్తా మీకు కావాలంటే ఆ ప్యాకెట్ శుభ్రం ఎక్కడో టీచర్స్ కాలనీలో షెడ్ వేసుకుని ప్యాకెట్ కోడి పందాలు 3 ముక్కల ఆటలు ఇన్ని నడుస్తున్నాయి. డిఎస్పీ తెలియదంగా ఉన్నారా? సిఐలు తెలియదంగా ఉన్నారా? కలెక్టర్ తెలియదంగా ఉన్నారా? ఎస్పీ తెలియదంగా ఉన్నారా? అందరికీ తెలుసు. వాళ్ళు కొత్త కాదు, దగ్గర 5 ఏళ్ళ నుంచి జరుగుతుంది అక్కడ తత్తంగా అంతా. వాళ్ళ ఈ అధికారులు దీనికి మూల్యం చెల్లించుకుంటారు రాబోయే రోజులు, గుర్తేసుకోండి. లేదా ఇట్ ఇస్ కలెక్టర్ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, ఎవడన్నా కానీ మీ కన్ను సందులో ఇవాళ ప్యాకెట్లు కోడి పందాలు శిబిరాలు నడుస్తున్నాయి. అక్కడ 24/7 నడుస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? ప్లస్ టైం దగ్గరకు వచ్చింది, ఇంకొక 2-3 నెలలే ఈ పని ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. జగనన్న కిట్ల పేరుతో నాసిరకం యూనిఫామ్ షూ ఇచ్చిన ప్రభుత్వం ఈ పథకం పేరుతో 1,00,000 కోట్ల రూపాయలను దోచేసిందని జనసేన నాయకులు పాలంకి సారథి ఎద్దేవా చేశారు. నేడు బేతవులు హైస్కూల్లో సందర్శించడం జరిగింది. అనంతరం పాలంకి సారథి మీడియాతో మాట్లాడుతూ నాసిరకం జగనన్న కిట్లను పంపిణీ చేసి వాటి ద్వారా 1,00,000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం దోచుకుందని తెలిపారు. జూన్ నెలలో ఇచ్చిన యూనిఫామ్ షూ 6 నెలలకి చిరిగిపోయాయని, 188% మంది విద్యార్థులు నేడు చిరిగిపోయిన యూనిఫామ్ వేసుకుంటున్నారని, ఎవరూ కూడా షూ వేసుకోలేదని, ఏంటని ఆయన పిల్లలను అడగగా చిరిగిపోయాయని సమాధానం ఇస్తున్నారని సారథి తెలిపారు. గుడివాడలో ఉన్న 30 ప్రభుత్వ పాఠశాలలకు కట్టవలసిన కరెంటు బిల్లు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టి ఆ నిధులను అమ్మఒడి జగనన్న కిట్ల పేరుతో విద్యార్థులకు అందజేస్తున్నారని తెలిపారు. విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఏర్పడటం వల్ల త్వరలోనే విద్యుత్ సంక్షోభం వస్తుందని ఎద్దేవా చేశారు. పరిపాలన ఏ విధంగా చేయాలో చేతగాని నేతలు ప్రభుత్వంలో ఉండటం వల్లే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని ఆయన తెలిపారు. ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఈరోజు మేము జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి తరపున విద్యార్థులు వారి యొక్క కష్టాలు, వారి తల్లిదండ్రుల యొక్క బాధల గురించి అధ్యయనం చేసి జరగబోయే పరిణామాల గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చాము. దానిలో భాగంగా మేము పరిశీలించిన దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారి నాయకత్వంలో ఈ విద్యా విధానంలో ముఖ్యంగా వాళ్ళకి ఆయన కొన్ని 100 కోట్ల రూపాయలు, 100 వేలు అవ్వచ్చు, కోట్ల రూపాయలు కేటాయించి మాస్గా ఆయన షూసు, బ్యాగు, యూనిఫామ్లు మొత్తం సప్లై చేశారు, సప్లై ఇచ్చారు. ఆ సప్లైలో అవి ఎంత నాసిరకంగా ఉన్నాయంటే 100కి 97-98% విద్యార్థులకి షూస్ వాళ్ళు లేవు. ఏంటంటే అవి చిరిగిపోయినాయి, పాడైపోయినాయి. ఏ పరిస్థితుల్లోనూ
ఏ పరిస్థితుల్లోనూ అవి వేసుకుంటానికి పనికిరావు. ఆ విధమైన నాణ్యత లేని షూస్, నాణ్యత లేని ఇతర వస్తువులు వాళ్ళకి సప్లై చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో దుర్వినియోగం అయినాయి. ఇది స్పష్టం. గుడివాడలో 30 స్కూల్స్ సంబంధించి ప్రైమరీ స్కూల్స్ అవ్వచ్చు, అప్పర్ ప్రైమరీ అవ్వచ్చు, హై స్కూల్స్ అవ్వచ్చు, ఇవన్నీ స్కూళ్ళలో కూడా ఎక్కడ కూడా ఇదే పరిస్థితి. అందులో భాగంగా ఈ స్కూల్స్ యొక్క దయనీయమైన పరిస్థితులు రాబో సంవత్సరాల్లో ఏంటంటే కరెంటు బిల్లులు అనేవి ఈ స్కూల్స్కి 30 స్కూల్స్కి ఎక్కడ కూడా గత కొంతకాలంగా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఏనాటికైనా ట్రాన్స్కో ఈ బిల్స్ గురించి, ఈ విద్యుత్ బకాయిల గురించి చర్య తీసుకోకపోతే ఆ ట్రాన్స్కో అక్కడ నిలబడదు. ట్రాన్స్కో నిలబడకపోతే మనకి విద్యుత్ ఉత్పత్తి రాదు. విద్యుత్ ఉత్పత్తి రావాలంటే ఇక్కడ ఉపయోగించిన విద్యుత్కి బకాయిలు లేకుండా చెల్లించాలి. అది ప్రభుత్వం ఆ చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలని అమ్మ ఒడి, నేస్తం, ఆసరా పథకాలకి మళ్లించి ఈ షూస్ ఇవన్నీ సప్లై అని చెప్పి పెట్టి అదంతా కూడా కమిషన్ల మీద జరిగే వ్యాపారమే. ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు ప్రజలు మభ్యపెట్టి ప్రజలకి ఏమన్నా మా పిల్లలకి షూస్ ఇచ్చాడు, బ్యాగ్ ఇచ్చాడు జగనన్న అని అనుకుంటున్నారు. కానీ రూపాయి వస్తువుని ఆయన 5 రూపాయలకి సప్లై చేసి అవి కూడా నాసిరకంగా సప్లై చేసి అవి ఇప్పుడు వేసుకుంటా కూడా లేకుండా విద్యార్థులకి మేము చూసాం. అంత మోసం చేస్తారు. ఆ డబ్బు ఎవరిదండి? మనదే కదా. మన డబ్బు 5 రూపాయలు తీసుకుని ₹1 ఆయన షూస్ కింద యూనిఫామ్ కింద ఇచ్చి మిగతా ₹4 దుర్వినియోగం అవుతున్నాయి కదా. కరెంట్ కట్టకపోతే భవిష్యత్తులో మీకు ట్రాన్స్కో సప్లై చేయగలదా కరెంటు? అప్పుడు స్కూల్స్ కరెంట్ లేకపోతే ఏ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం? స్కూల్స్ మూతపడతాయి కదా. ఇన్ని రకాలైన అవినీతి కార్యక్రమాలు జరుగుతుంది. రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదని, ఇదంతా మోసమని, ఎన్నికల వరకు ఆ ఎన్నికలు అయ్యే వరకు ఆయన కరెంటు బిల్లులు కట్టడు. ఆ డబ్బు తీసుకొచ్చి ఈ పథకాలకు మళ్లించేశాడు. విద్యార్థులు డబ్బులు తీసుకొచ్చేసి దాంతో భవిష్యత్తులో స్కూల్స్ మూతపడే పరిస్థితులు ఉన్నాయి అనే పోస్టర్లకి ఆయన లేటెస్ట్గా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అవేవో పిల్లలకే ఖర్చు పెట్టవచ్చు కదా, నాణ్యతమైన ఇవ్వచ్చు కదా. సిద్ధం పోస్టర్ల వలన మన ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా? అవినీతి అంటే ఆయన ఆ విధంగా మన ప్రజల్ని, ఆయన పేద ప్రజల డబ్బే ఇదంతా ఈ విధంగా దోచుకుంటున్నాడు ఆయన. కాబట్టి ప్రజలంతా మీరు ఇది గమనించి మీరు నిర్ణయం తీసుకుని తద్వారా మీరు భవిష్యత్తులో జగన్ గారికి వ్యతిరేకంగా, కొడాలాని గారికి వ్యతిరేకంగా అటు కూటమి అభ్యర్థిగా ఉన్న రాము గారిని గెలిపించాలని, ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుకునేది మీ చేతుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ కార్మిక రంగాలను దెబ్బతీసేందుకు అనేక నల్ల చట్టాలను ప్రవేశపెడుతుందని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 500 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లుగా వామపక్ష పార్టీల నాయకులు ఆసిఫీ రెడ్డి, గుడిపాటి ప్రకాష్ బాబులు అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. కలిపి సంవత్సరం క్రితం, అంటే సుమారు ఒక సంవత్సరంన్నర క్రితం ఢిల్లీలో రైతాంగ పోరాటాలు నిర్వహించారు. సంవత్సరం పాటు 775 మంది ఆ పోరాటాల సంవత్సరం పాటు ఉద్యమంలో చనిపోవడం జరిగింది. వేల కోట్ల రూపాయలు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా రైతాంగానికి పంపించి ఆ ఉద్యమాన్ని నిలబెట్టారు. ఆ రోజు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయని మోడీ గారు వచ్చి ఈ చట్టాలను నేను వెనక్కి తీసుకుంటానని చెబుతూ వీళ్ళకి రిటర్న్గా కనీస మద్దతు ధరని చట్టం చేస్తానని, చనిపోయిన రైతులకి నష్టపరిహారం ఇస్తానని, అట్లాగే రైతుల మీద అనేక వందల కేసులు బనాయించారు. ఆ కేసులను విత్డ్రా చేసుకుంటానని, అలాగే వాటితో సందర్భంగానే వాళ్ళు ఈ పోరాటానికి
మొత్తం దేశవ్యాప్తంగా అప్పటి నుంచి దేశవ్యాప్తంగా రైతాంగం కార్మిక వర్గం కలిసే ఉమ్మడిగా పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. అప్పటి నుంచే పోరాటాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనం విజయవాడలో కూడా దగ్గర దగ్గర రోజుకి 3,000 మందితో 2 రోజులు నిరసన కార్యక్రమాలు చేయటం, వాటిలో భాగంగానే ఈరోజు ఈ పిలుపు కూడా ఇచ్చారు 500 రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిపి. కాబట్టి దీంట్లో 10 డిమాండ్స్ వాళ్ళు మొదట్లో ఫేమ్ చేసిన 10 డిమాండ్స్ 3 ఏళ్ల క్రితం ఫేమ్ చేశారు. అసలు 9 ఏళ్ల నుంచి 10 డిమాండ్స్ మీద డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ మోడీ గారు మాటలు చెప్పడమే కానీ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి. పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధాని ఈ దేశంలో ఇంతవరకు ఎవరు చూడలేదు. పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటాడు, మాయ మాటలు జనాలకి బాగా ఒల్లిస్తూ ఉంటాడు. కానీ ఒక సమస్య కూడా పరిష్కరించాల. ఉదాహరణకి ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు నేను స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తానన్నాడు. మధ్యలో పార్లమెంట్లో అడిగారు. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటికే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు అయిపోయినాయి అని బొకాయించిన పరిస్థితి. అట్లాగే ఆయన వాస్తవంగా చూస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. 10 × 2 వేసుకుంటే ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? కానీ ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు కోతబడి ఇప్పుడు నిరుద్యోగ సమస్య భారతదేశంలో 7% పైన నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అట్లాగే రైతాంగం ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో రైతాంగం చూస్తే 1,50,000 మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. కాబట్టి ఈ రోజు ఇంత తీవ్రంగా ఉన్న ఇలా మనం చూస్తూనే ఉన్న రోజు టీవీల్లో వాళ్ళన్నిటికీ తెగించి కామ్రేడ్స్ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల ఆందోళన గ్రామీణ బంధుకి 500 రైతు సంఘాలు 9 కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అధికారంలోకి మోడీ గారు వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఈ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేస్తా అన్నారు, దాన్ని చేయలేదు. అలాగే విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయమని చెప్తున్నాం, స్మార్ట్ మీటర్లు కాడ పాల్గొట్టమంటున్నాం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వమని చెప్తున్నాం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అలాగే వ్యవసాయదారులకి మద్దతు ధర ప్రకటిస్తానని ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు హామీ చేయలేదు. దానికి పర్యవసానంగానే దేశవ్యాప్తంగా ఈ రోజున గ్రామీణ బంధు కార్మికుల ఆందోళన చేపడుతున్నాం. రానున్న రోజుల్లో మోడీకి బుద్ధి చెప్పాలని ఏఐటీసీ తరఫున కోరుకుంటున్నాను. చాలా దారుణాతి దారుణంగా తయారైనాయి, రైతులకి శాపంగా తయారైనాయి. విద్యుత్ చట్టం తెచ్చారు, స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటున్నారు. స్మార్ట్ మీటర్లను పగలగొడటానికి రంగం తెలుగుదేశం తరఫున ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టనివ్వడం దానికి మాత్రం. అలాగే వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నామని మోడీ ప్రకటించి ఈ రోజుకి వెనక్కి తీసుకోవాలా. అప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు పంజాబ్ ఆ ఏరియాలో తీసుకుంటానని రైతుల దగ్గరికి వచ్చి చెప్పిన వ్యక్తి ఈ రోజుకి తీసుకోవాలి. ఒక దేశ ప్రధాని ఇంత అబద్ధాలు ఆడడానికి అనేది ఇది ఒక్క నిదర్శనం. రైతులు లక్డేపూర్ సంఘటనలో 4 రైతులు చనిపోయి 10 మంది రైతులు చనిపోయి 5గురు గాయపడినా వాళ్ళ మీద అతను హోమ్ మినిస్టర్ సహాయం హోమ్ మినిస్టర్ కొడుకు అవడం వలన ఈ రోజుకి అతని మీద కేసు కట్టలేదు. ఇంత దౌర్భాగ్యంగా కూడా న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయగలుగుతున్న మోడీ గారిని మనం గద్దె దించకపోతే రానున్న కాలంలో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ దయించి ఈ కార్మిక సంఘాలకి కర్షక సంఘాలకి పూర్తి మద్దతు. ఢిల్లీ రైతులు ఆ విధంగా హర్యానా నిరసన కార్యక్రమం బంద్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కార్మిక సంఘాలు పిలిపేయటం, అలాగే భారతదేశంలో రైతు సంఘాలు కూడా భారత బంధుకు పిలిపివ్వడం జరిగింది. మన గురువార ప్రాంతానికి వచ్చేటప్పటికి అయితే మరి ఎప్పుడు కూడా ఆర్సీపీ రెడ్డి గారు యాక్టివ్ పాత్ర తీసుకుంటూ ఉంటారు. మేము గురువార ప్రాంతంలో లారీ సంఘాలకు సంబంధించిన మరి ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ ఇక్కడే ఉన్నాం. మోడీ గారి ప్రభుత్వం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వాలు వచ్చిన కాడి నుంచి కూడా మరి లారీలకి ట్యాక్స్ పెంచుతూ లక్షలు ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా గురువార ప్రాంతం అయితే సుమారు 7,000 లారీలు ఈ గురువార ప్రాంతంలో ఉన్నాయి. అట్లాగే 28,000 మంది మరి డ్రైవర్స్ వర్కర్స్ కూడా ఉండడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా అధిక భారం మోపి మరి కొత్త చట్టం కూడా నేను తీసుకురావడం జరిగింది. యాక్సిడెంట్ అయితే మరి 7 లక్షల రూపాయలు కట్టితే కానీ బెయిల్ రాదని చట్టం తెచ్చారు. ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని లక్షల రూపాయలు కట్టి డ్రైవర్ ఉద్యోగం చేసే పరిస్థితి లేవు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఉండే ఇన్సూరెన్స్ని 48,000-50,000కి పెంచింది. అట్లాగే గ్రీన్ ట్యాక్స్ 200 ఉండే గ్రీన్ ట్యాక్స్కి మరి 15,000 రూపాయల దాకా పెంచింది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మరి ఆలోచించి ఈ నిర్ణయాలు జీవోలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
నాడు నేడు స్కూళ్ల పరిస్థితిపై కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. గుడ్లవెల్లేరు మండలం మామిడికొళ్ల మండల పరిషత్ పాఠశాల దుస్థితిని సెల్ఫీ వీడియో తీస్తూ వెనుగండ్ల రాము ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. 36 లక్షల నిధులతో ప్రారంభమైన పాఠశాల పనులు 4 ఏళ్లలో పునాదులు దాటలేదని, బాత్రూమ్, కుకింగ్ రూమ్ ముందు కట్టారంటే పాలకులు ఎంత మేధావులో అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. మా గుడివాడ పిచ్చోడు ఎమ్మెల్యే నాని కూడా ప్రజలకు బస్టాండ్ అవసరమైతే ముందు డిపో కట్టాడని రాము దుయ్యబట్టారు. ఇది నేటి నాడు నేడు స్కూళ్ల పరిస్థితి. తెలుగుదేశం గవర్నమెంట్లో హయాంలో 36 లక్షలు శాంక్షన్ అయిన స్కూల్ ఇది. 15 సెంట్లు గ్రామస్తులు విరాళంగా ఇచ్చారు. ఆ స్కూలు మొదలెట్టి మేమే కడతామని చెప్పి తీసుకుని నాడు నేడు కింద తీసుకుని ఓకే ఎంత గొప్పగా పెట్టారో చూడండి. మండల పరిషత్ రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇచ్చామండి. మండల పరిషత్ 15 సెంట్లు కూడా మండల పరిషత్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. సొంత డబ్బులతోటి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకుని చేశారు. అయినా కానీ 36 లక్షలు శాంక్షన్ అయి ఉన్నా కానీ ఇది చూడండి ఒక్కసారి మహామహులు ఎంత గొప్పగా చేస్తున్నారంటే స్కూల్ అంతా ఆపేసి కూర్చున్నారు. అన్నిట్లోకి అతి గొప్పగా చేసేది ఏంటో తెలుసండి వీళ్ళు. ప్రతిసారి గుడివాడలో అయినా ఎక్కడైనా కానీ అంటే ప్రభుత్వం ఏ పని చేయటం చేత కాదు అంటానికి ప్రధానమైన నిదర్శనం ఇది. ఎందుకంటే చూడండి ఇదిగో ఫస్ట్ బాత్రూమ్లు కట్టారు వీళ్ళు అసలు స్కూల్ బిల్డింగ్ కూడా లేదు, బాత్రూమ్ కూడా కట్టేశారు. పిల్లలు లేదు. అలాగే కుకింగ్ రూమ్ కూడా కట్టేశారు. మీరు చూస్తే ఎంతటి మేధావులంటే వీళ్ళంతా. ఇది నేటి ప్రభుత్వం పరిస్థితి. నాడు నేడు అంటే గొప్పగా చెబుతారు. ఏంది మీరు చూస్తానే ఉన్నారు, థియేటర్లు వేస్తున్నారు. అసలు స్కూల్ చూస్తే అసలు కార్పొరేట్ స్కూల్ అన్ని నేను వచ్చి అమ్మాయి ఎంత మిస్ అయిపోయామా, ఇంత గొప్పగా స్కూల్స్ ఉన్నాయని నేనే ఫీల్ అయ్యాను. తీరా చూస్తే ఇది అవుతుందంటే రంగులు వేస్తాం, దాంట్లోంచి ఇది చేస్తాం. ప్లస్ నాడు నేడు స్కూల్ అంటే ఎవడన్నా బాత్రూమ్ ముందు కడతాడండి. మా పిచ్చోడు ఉన్నాడు ఎమ్మెల్యే, బస్ స్టాండ్ కట్టరా అంటే ముందు డిపో కడతాడంట. ఇది వీళ్ళ తెలివి, అతి తెలివి. పనికిరాని మనుషులు బేసిక్గా. ఇప్పుడు కనీసం ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అంటే వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. ఇందుకోసమే బాబు రావాలి. ఇది మామిడికోళ్ళ గ్రామంలో ఈ దుస్థితి ఉంది. ఎంత చక్కగా మళ్ళీ ఒక్కసారి చెబుతున్నా, అంతా రిజిస్ట్రేషన్ అయిపోయిన స్థలం ఉంది. సొంత జనాలు డొనేషన్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారు. తర్వాత 36 లక్షలు శాంక్షన్ అని ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నాడు నేడు అని పేరు పెట్టారు. చూడండి అద్భుతంగా బాత్రూమ్ కట్టారు. పిల్లలు లేరు. కొంచెం ఉంటే ఇంకా నయం టైల్స్ ఒకటి ఇలా బాత్రూమ్ అంతే, మిగతా అంతా రెడీగా. గుడివాడ సత్యనారాయణపురంలోని ఎల్ఐసి ఏజెంట్ గోరంట్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవిత బీమా పాలసీదారుల సేవా కేంద్రాన్ని గుడివాడ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ సుబ్బారావులు ప్రారంభించారు. గోరంట్ల వెంకటేశ్వరరావు ఎల్ఐసి సంస్థ ద్వారా అంచెలంచెలుగా ఎదిగి ఏజెంట్లకు మరిన్ని ఉన్నత సేవలు అందించేందుకు ఏజెన్సీ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎల్ఐసి మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మాటూరి రంగనాథ్, హరినాథ్ మరియు పలువురు ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు. ఏజెంట్ గారు అయిన దూరట్ల కోటేశ్వరరావు గారు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఆయన పాలసీదారులందరికీ అందుబాటులో ఉంటారు. ఎనీ టైం వెంటర్వాడలో ఉన్నా కానీ అందుబాటులోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆయనకంతా మంచి జరగాలని, ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరి ఆయన ఇంకా అభివృద్ధి చెంది బిజినెస్ అది మంచిగా చేయాలని కోరుకుంటూ మా గుడివాడ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. పాలసీదారుల సేవా కేంద్రానికి చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎల్ఐసి అనేది ఇండియాలో నలుదిశలా వ్యాప్తి చెందింది. అది ఎంతగా వ్యాప్తి చెందిందంటే 8 జోన్ల ఆఫీసులు, 112 డివిజన్ ఆఫీసులు, 2048 బ్రాంచ్ ఆఫీసులు, 1500 శాటిలైట్ ఆఫీసులు కలిపి ఉంది. ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఇదివరకు మనకు
ఒక కొటేషన్ ఉండేది, ఎక్కడికి పోయినా కూడా అచ్ డాగ్ వేరెవరిగో ఐ విల్ ఫాలో యూ అని. అలాగే ఇండియాలో ఏ మూలకెళ్ళినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎల్ఐసి లేనిది లేదు. అలాంటి ఎల్ఐసి ఏంటంటే ఇండియాలో 10 పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ఉంటే కనుక దాంట్లో 9వ యూనిట్గా ఉంది. అలాగే ప్రపంచంలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్లో చూసుకుంటే కనుక 500లో 109వ స్థానంలో ఉంది. ఇలాగా అంతేకాకుండా ఎల్ఐసి దగ్గర గొప్పదనం ఏంటంటే 47 లక్షల కోట్ల ఆస్తి ఉంది ఫ్రెండ్స్. ₹1 కాదు, ₹2 కాదు, 47 లక్షల కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తి ఉంది. ఎల్ఐసి ధ్యేయం కూడా ఏంటంటే ప్రజల డబ్బు ప్రజల కోసమే వినియోగించడం. అటువంటి గొప్ప సేవతో ఎల్ఐసి చేస్తుంది. అలాంటి ఎల్ఐసిలో మా దోరెడ్ల కోటేశ్వరరావు కూడా ఒక సభ్యుడు. ఆయన ప్రస్థానం గురించి చెప్పాలంటే ఎల్ఐసిలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ క్లబ్ అని ఉంటుంది, ఆ క్లబ్ అయ్యారు. తర్వాత బ్రాంచ్ మేనేజర్ క్లబ్ ఉంటుంది, ఆ క్లబ్ అయ్యారు. తర్వాత డివిజనల్ మేనేజర్ క్లబ్ అని ఉంటుంది, ఆ క్లబ్ అయ్యారు. ఆ తర్వాత ఎల్ఐసిలో అత్యున్నతమైనది ఏంటంటే చైర్మన్ మెంబరు, అది అయ్యారు. వాటన్నిటికీ మించి లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎండిఆర్డి అని ఉంటుంది. ఇక్కడ కోటేశ్వర గారి గురించి చెప్పాలంటే ఏంటంటే ఆయన ఒక గ్రామం నుంచి, వెంట్రప్రగడ గ్రామం నుంచి వచ్చి ఇన్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకి సహకరించిన వారందరికీ, ముఖ్యంగా వాళ్ళ పాలసీదారులందరికీ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా చెప్పాలంటే కోటేశ్వర గురించి వట్టుడు ఇంత అనేది ఈ రోజున ఎండిఆర్డి క్లబ్ సాధించి గుడివాడ బ్రాంచ్లో ఫస్ట్ క్లబ్ గ్యాలక్సీగా చేయాలని ఒక ప్రతిజ్ఞ అయితే తీసుకున్నాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేరాలని మార్చి నాటికి ఆయన ఫస్ట్ ఏజెంట్ గారు అయిన దూరట్ల కోటేశ్వరరావు గారు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఆయన పాలసీదారులందరికీ అందుబాటులో ఉంటారు. ఎనీ టైం వెంట్రవాడలో ఉన్నా కానీ అందుబాటులోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆయనకంతా మంచి జరగాలని, ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరి ఆయన ఇంకా అభివృద్ధి చెంది బిజినెస్ అది మంచిగా చేయాలని కోరుకుంటూ మా గుడివాడ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తుంది. చైల్డ్ ఫండ్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నందు హెచ్వివి ప్రాజెక్ట్ ఆఫీసర్ కళ్యాణ్ శ్రీనివాస్ మరియు ఐసిడిఏసి ఆఫీసర్ పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొని బాధితులకు పోషకాహారాన్ని అందజేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ హెచ్ఐవిపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ వ్యాధి బారిన పడి రోగనిరోధక శక్తి పెంపొందించుకోలేని స్థితిలో ఉన్న పేదవారిని గుర్తించి వారికి అనేక మంది దాతలు సహాయ సహకారాలతో పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. సైన్స్ పరిజ్ఞానం రోజురోజుకి పెరుగుతుందని, ప్రస్తుతం హెచ్ఐవి బారిన పడిన వారి జీవిత కాలాన్ని పెంపొందించే మెడిసిన్స్ అనేకం వచ్చాయని తెలియజేశారు. కార్యక్రమంలో డిఆర్పి లక్ష్మీ నాయక్, టీబీ వ్యాధి నిరోధక శాఖ అధికారి, ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో చేపడుతున్నాము. అందులో ముఖ్యంగా మనం అన్ని రకాల వ్యక్తుల్ని మనం గుర్తించి వారికి రకరకాల సేవలు అందించడం జరుగుతుంది. సో చైల్డ్ ఫండ్ ఇండియా సంస్థ ద్వారా లింక్ వర్కర్ ప్రోగ్రామ్ అన్న కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ 100 గ్రామాలని గుర్తించి ఆ గ్రామాల్లో అధిక రిస్క్కి గురవుతున్నటువంటి వాళ్ళని, అంటే ట్రాన్స్జెండర్స్, తర్వాత ట్రక్కర్స్ అని, మైగ్రెంట్స్ అని, యువకులు, వీళ్ళందరినీ గుర్తించి వారందరికీ కూడా మనం విలేజ్ లెవెల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసి హెచ్ఐవి గురించి వాళ్ళకి అవగాహన కల్పించి ఎక్కువగా రిస్క్ గురవుతున్న వాళ్ళకి మనం హెచ్ఐవి పరీక్షలు అవి చేయించి ఎవరైనా కానీ హెచ్ఐవికి గురైన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏఆర్టీకి లింక్ చేయటము, రెగ్యులర్గా వాళ్ళతో మనం టచ్లో ఉండటము, వాళ్ళు మెడిసిన్ వాడే విధంగా చూసుకోవటము, ఇలాంటి కార్యక్రమాలు మనం రెగ్యులర్గా చేస్తున్నాం. అలాగే ఈరోజు స్టిగ్మా రిడక్షన్ అన్నది చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. హెచ్ఐవికి గురైన వాళ్ళ పట్ల ఎంతో వివక్షత ప్రతి చోట కూడా. సో అలా వివక్షతకు గురైనప్పుడు ఎలాంటి యాక్ట్ ఉంది, హెచ్ఐవి యాక్ట్ ఏంటి, ఏం చెప్తుంది, చట్టపరంగా వీళ్ళు ఏ విధంగా ఉండొచ్చు అన్న విషయం కూడా ఈరోజు మనం ఈ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. హెచ్ఐవి గురైన వాళ్ళు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది దాతల సహాయంతో మనం వాళ్ళకి న్యూట్రిషన్ అందజేయడం కూడా జరుగుతుంది. నమస్కారం. మేము ఐసిడిఎస్ ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మరి కొంత అవేర్నెస్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ కల్పించడానికి మరి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా
ఏ వ్యాధి అయినా సరే ముందుగా చూసేది ఏంటంటే పౌష్టికాహారం లోపం వల్ల కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది గనక పౌష్టికాహారము ప్లస్ మనోధైర్యం గనక ఉంటే ఎలాంటి వ్యాధులైనా మనం నివారించవచ్చు అనే ఉద్దేశంతో మరి వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది అన్నమాట. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకుంటూ మరి ఆ మనోధైర్యంతో ఈ యొక్క వ్యాధి నివారణ చర్యలు చేపట్టడానికి అవసరమైన సూచనలు సలహాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. నా పేరు విజయ అండి. అయితే నేను ఏపీ సాక్స్ అంటే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఐసిటిసి కౌన్సిలర్స్గా పనిచేయడం జరుగుతుంది ఏరియా హాస్పిటల్ గుడివాడలో. అయితే ఇవి హెచ్ఐవికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లస్ ఇప్పుడు మనకి ఐసిడిఎస్ మేడం గారు కానీ టీబీ కానీ ఏఆర్టీకి సంబంధించి కానీ వీటన్నిటిని అనుసంధానంతో మేము వాళ్ళకి ఏ కేసుని ఎక్కడికి పంపించాలి, వాళ్ళకి ఏది అవసరమో, ఎలాంటి నీడ్ ఉన్నది, పేషెంట్ ఎలాంటి ఇన్ఫెక్షన్ తోటి సఫర్ అవుతున్నారు అని అనేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి మానసికంగా వాళ్ళని ధైర్యపరచడము, తర్వాత హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినప్పుడు వాళ్ళు మానసికంగా సామాజికంగా చాలా సమస్యలు అనేది సమాజం నుండి కానీ తోటివారి వల్ల కానీ ఫ్యామిలీ ద్వారా కూడా చాలా సమస్యలు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. అలాంటి సమస్యల నుంచి వాళ్ళు ఏ విధంగా తనంతట తాను వారు బయటపడాలి అనే దాని గురించి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ధైర్యం కలిగేటట్లుగా వాళ్ళు సమాజంలో వారంతటా వాళ్ళు బ్రతుకుతూ వారి మీద ఆధారపడినటువంటి మనుషుల్ని కుటుంబాన్ని కూడా వాళ్ళు పోషించగలిగే విధంగా వాళ్ళ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలిగేలాగా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు నిలవబెట్టుకునేలాగా దీని గురించి కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ వచ్చినంత మాత్రాన లైఫ్ లేదని అనేసి ఏ విధంగా ఎలాంటి కృంగుబాటు అనేది అవసరం లేదు. ప్రతిదానికి మెడిసిన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఆరోగ్యం, టీబీ సూపర్వైజర్ని, ఏరియా హాస్పిటల్ గుడివాడ. అయితే టీబీ అనేది ఎలా వస్తుంది అనేది క్రితంలో కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలియజేస్తున్నాం. టీబీ 2 వారాల నుంచి దగ్గు రావడం, ఆ తర్వాత జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం. అదే రీతిలో మరి కొన్నిసార్లు 2 వారాల నుంచి దగ్గుతో పాటు తెమడ కూడా పడడం జరుగుతుంది. తెమడతో పాటు రక్తం జీరు కూడా పడుతుంది. ఈ లక్షణాలు ఉన్నట్టే కంపల్సరీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి మీరు పరీక్ష చేయించుకోగలరు. ఇక్కడ మనకి అధునాతమైన యంత్రాలు ఇక్కడ మనకి ఉన్నాయి. ట్రూనాట్ ఉంది, సిబినాట్ ఉంది, ఇంకా ఎన్నో విధమైన అనేక సౌకర్యాలతో ఏరియా హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ పరీక్షలు చేయించుకోగలని తెలియజేస్తున్నాం. మరి ఎక్కువ పర్సెంట్ పిఎల్హెచ్ఐవిలో ఎక్కువ పర్సెంట్ రిస్క్ ఎక్కువగా ఉంది. 60% ఆఫ్ ద రిస్క్ వీళ్ళకి 100 మంది పిఎల్హెచ్విస్ ఉంటే 60 మందికి టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మెలకువతో ఉండండి. ఏ రోజు 1 డే డ్యూరేషన్ కాకున్నా సరే మీరు తెమడ పరీక్ష చేయించుకోండి. తప్పనిసరిగా మీకు ఉదాహరణకి ఏదైనా జబ్బు ఉందంటే వెంటనే మెడిసిన్ పెట్టచ్చు. 6 months మెడిసిన్ పడితే కంట్రోల్ అయిపోతుంది. మెడిసిన్తో పాటు పవర్ గ్రిడ్ వాళ్ళు జావు పిండి, రాగి పిండి, కందిపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఆయిల్ ప్యాకెట్ ప్రతి నెల ఇస్తున్నారు. ఇప్పుడు అదే రీతిలో అక్టోబర్ నుండి మేము ప్రతి నెల పంచుతున్నాం. నెలకు వచ్చేటప్పుడు 170 మంది, 190 మందికి, లాస్ట్ మంత్ 192 మందికి ఇచ్చాను. ఈ నెల వచ్చేటప్పుడు 172 మందికి ఇస్తున్నాను. ఈ విధంగా ప్రతి నెల అక్టోబర్ నుండి కంటిన్యూషన్ పవర్ గ్రిడ్ వాళ్ళు ఇస్తున్నారు. అదే రీతిలో సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పటికి మన 500 రూపాయలు ప్రతి పేషెంట్కి కూడా ఎవరైతే టీబీ మెడిసిన్ వాడుతున్నారో వాళ్ళకి ప్రతి పేషెంట్ కూడా 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఆన్లైన్ వేయడమే జరుగుతుంది. ఎవరికి బై హ్యాండ్ ఇచ్చేదంటూ ఏమీ లేదు. మరి ఆ విధంగా 6 నెలల పాటు 6/5 3,000 ఇస్తున్నాం. అదే రీతిలో ఎవరైనా సరే ఇన్ఫార్మెంట్గా ఇదిగో పలానా అతను దగ్గు ఉంది సార్, నేను పంపించాను, అతను పరీక్ష చేశారు, కన్ఫామ్ అయింది అనుకున్న వాళ్ళకి కూడా అతనికి కూడా ఆ ఇన్ఫార్మెంట్కి కూడా 500 వేయడం జరుగుతుంది. అదే రీతిలో డబ్బులు మందులు వాడించే అంటే ఆశాలు కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు కూడా 1000 రూపాయలు మరి ఇన్సెంటివ్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ గమనించుకోండి. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి ముఖ్యంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ యువతతో గుడివాడ భవిత అనే కార్యక్రమంలో భాగంగా యువతతో సమావేశమైన వెనుగండ్ల రాము గుడివాడ నియోజకవర్గంలోని 10,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని వెల్లడి.
19వ వార్డులో డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి చేరుకున్న మురికి నీరు, తీవ్ర అవస్థలు పడుతున్న వార్డు ప్రజలు. సమస్యను పరిశీలించిన రావి వెంకటేశ్వరరావు, పాలకుల పనితీరు ఈ విధంగా ఉందంటూ విమర్శించిన రావి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా నేడు అన్ని కార్మిక వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించిన నాయకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.